హాయ్ ఫ్రెండ్స్. టుడే వీడియోలో వచ్చేసి ఒక మంచి టిప్‌నైతే షేర్ చేసుకుంటాను. దానిమ్మ గింజలతో లిప్ బామ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అది కూడా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి నేను 4 స్పూన్ల దానిమ్మ గింజలు తీసుకున్నానండి. మిక్సీ జార్‌లో వేయడం కన్నా ఇలా చేత్తోనే స్మాష్ చేసుకుంటే మనకి ఈజీగా జ్యూస్ అనేది సెపరేట్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు మిక్సీ జార్‌లో వేసి కూడా జ్యూస్‌లా అయితే ప్రిపేర్ చేసుకోండి. మనకి జ్యూస్ కావాలి. నేనిక్కడ చేత్తోని ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. మనకి జ్యూస్ అంతా కూడా ఇలా సెపరేట్ అయిపోతుందనమాట. ఇలా సెపరేట్ చేసుకున్న ఈ జ్యూస్‌ని మీరు ఏదైనా ఒక బౌల్‌లోకైతే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇందులోనే ఒక స్పూన్ అలోవెరా జెల్‌ని వేసుకోండి. మీ దగ్గర అలోవెరా జెల్ లేకపోతే వాజ్‌లైన్ అయినా వేసుకోవచ్చు. లేదనుకుంటే ఒక స్పూన్ నెయ్యినైనా యాడ్ చేసుకోండి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇందులోనే ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్‌ని కూడా వేసుకోండి. కోకోనట్ ఆయిల్ వల్ల ఏంటంటే మన లిప్స్ అనేవి మంచిగా మాయిశ్చరైజింగ్‌గా ఉంటాయి. చాలా సింపుల్ అండి. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా లిప్ బామ్‌నయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ 3 కూడా మంచిగా కలిసి ఒక క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చే వరకు కూడా బాగా మిక్స్ చేసుకోండి. క్రీమ్ అనేది బాగా లూజ్‌గా ఉంది అనిపించింది నాకు. అందుకని నేను ఇంకొంచెం అలోవెరా జెల్‌నయితే యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు ఎంత ఎక్కువ సేపు మిక్స్ చేసుకుంటే మీకు అంత క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. చూసారు కదా! మనకి లిప్ బామ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న లిప్ బామ్‌ని మీరు ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇందులో మనం ఏమి కెమికల్స్ లాంటివి యూజ్ చేయలేదు కాబట్టి మనకి బయట అయితే ఇది స్టోర్ ఉండదండి. ఫ్రిడ్జ్‌లో పెట్టే యూజ్ చేసుకోవాలి. ప్రతిరోజు నైట్ పడుకునే ముందు మీ లిప్స్‌కి ఈ లిప్ బామ్‌ని అప్లై చేసుకొని పడుకోండి. మార్నింగ్‌కి మీ మీ లిప్స్ అనేవి పింకిష్ కలర్‌లోకి మారుతాయన్నమాట. బ్లాక్‌నెస్ అంతా పోతుందండి కొన్ని డేస్ తర్వాత. డెఫినెట్‌గా ట్రై చేయండి. నా ఛానల్‌లో చాలా రకాల బ్యూటీ టిప్స్‌నైతే షేర్ చేశానండి. వీడియోస్ అన్నీ కూడా చాలా షార్ట్ లెంత్ వీడియోసే ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి ఛానల్‌ని. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి.